నమస్తే K24 న్యూస్ వరంగల్ జిల్లా నర్సంపేట తాలూకా దుగ్గొండి మండలం తిమ్మాపేట గ్రామంలో కామ్రేడ్ పొట్ల రామనర్సయ్య 49వ వర్ధంతి సభ జరిగింది। ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ కేంద్ర కమిటీ నాయకుడు గుర్రం విజయ్ కుమార్ మాట్లాడుతూ ఒక నాయకుడిని చంపితే పోరాటం ఆగదు, ఎంతమంది అమరులైనా విప్లవం ఆగదు, అమరవీరుల త్యాగాల వల్లే ఉద్యమాలు ముందుకు సాగుతాయి। అమరుడు పొట్ల రామనర్సయ్యను హైదరాబాద్ మల్కపేటలో పోలీసులు పట్టుకొని తర్వాత నర్సంపేట దగ్గర చిలుకలగుట్ట అడవుల్లో హత్య చేసిన ఆయన ఆలోచనలు, ఆయన పోరాటం మాత్రం ప్రజల్లో కొనసాగుతూనే ఉంటుంది అని అన్నారు। ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు।
13 కామ్రేడ్స్. ఆ 13లో హిట్మా అనేటువంటి ప్రజాలో ఇక్కడ రామనరసయ్య గారిని ఎట్లయితే వేరే చోట పట్టుకొని చంపారో, ఎదురుకాలంలో కాదు, ఎన్కౌంటర్స్ కాదు. ఇప్పుడు ఎన్కౌంటర్ అంటే ఒక అర్థం వచ్చేసింది, ప్రభుత్వం పట్టుకొని చంపడం. ఎన్కౌంటర్ అంటే అసలు ఎదురెదురుగా కాల్పులని. ఈ హిట్మా కానీ మరో 12 మంది కామ్రేడ్స్ కానీ యాక్చువల్గా ఎన్కౌంటర్ కాదు, వాళ్ళని వేరే చోట పట్టుకొని కాల్ చంపారు. 28వ తేదీన పట్టుకొని 19వ తేదీన కాల్ చంపారని మరికొందరు కామ్రేడ్స్ కూడా పట్టుబడి ఉన్నారు. వాళ్ళని చంపుతారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. తిప్పరి తిరుపతి అనే కామ్రేడ్ని, మరో కామ్రేడ్ని అది ఆంధ్రప్రదేశ్ పోలీసుల చేతిలో ఉన్నారా, తెలంగాణ పోలీసుల చేతిలో ఉన్నారా, లేక ఛత్తీస్గఢ్ పోలీసుల చేతిలో ఉన్నారా, ఎక్కడున్నా కోర్టు ముందు హాజరు పెట్టాలని చెప్పి ఆందోళన ఒకటి మొదలైంది, నడుస్తున్నది. అంటే నేను ఈ విషయాలు మీ ముందు నేను ప్రస్తావిస్తున్నానంటే, మొత్తం పాలకులు ఓటు ద్వారా ఎన్నికైన పాలకులే, రాచరిక వారసత్వాలతో వచ్చినటువంటి పాలకులు కాదు, ప్రజల ఓట్లతో ఎన్నికైనటువంటి పాలకులు. ఈ పాలకులు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళని వరుసపెట్టి చంపేటువంటిది వీళ్ళ కార్యక్రమంగా పెట్టుకున్నారు. కనుక వాళ్ళు ఓట్లతో నెగ్గినప్పటికీ హిట్మా తల్లి దగ్గరికి పోయి ఆ విజయ్ శర్మ అనేటువంటి ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి, అమ్మ నీ కొడుకుని రమ్మని కోరమని ఆమెకి భోజనం వడ్డించి ఆమె పక్కన అతను కూడా భోజనం చేసి ఆమె చేత మాట్లాడిపించినటువంటి విజయ్ శర్మే ఈ హిట్మాని చంపడంలో మొదటి నేరస్తుడిగా ఉన్నాడు. ఇది పాలకుల స్వభావం. కనుక ప్రజలు, తిమ్మంపేట ప్రజలు లేకపోతే మరో చోట నుండి ప్రజలు తమ భవితవ్యం గురించి, తమ భవిష్యత్తు గురించి, రాగల కాలంలో తమ వారసుల యొక్క భవిష్యత్తు గురించి, మంచి చెడ్డల గురించి వాళ్ళ అంతటా వాళ్ళు ఆలోచించుకోనకపోయినట్లయితే పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు కమ్యూనిస్టులను కడతేర్చి, నక్సలైట్లను కడతేర్చి, విప్లవకారులను కడతేర్చి, మావోయిస్టులను కడతేర్చి ఒక సహించరానటువంటి దుస్సహనమైనటువంటి నైజాం కాలంలో మీరందరూ అనుభవించినటువంటి ఘోరమైనటువంటి అణిచివేతలతో కూడిన, అసమానతతో కూడినటువంటి ఒక సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ఇవాళ పాలకులు పూనుకున్నారు. దాంట్లో భాగమే ఈ హత్యాకాండ, ఈ హిట్మాని చంపేయటం, అనేక మంది కామ్రేడ్స్ చంపేయటం. కనుక ఈ విషయాన్ని మనం గ్రహించాలి. తిమ్మంపేట ప్రజలందరూ ఈ విషయాన్ని గ్రహిస్తారని నేను ఆశిస్తూ నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. తిమ్మంపేట జమీందారీ గ్రామం కాదు, అవునా? జమీందారీ గ్రామం కాదు. కానీ ఎవరైనా ఇప్పుడు